ఏసీ ఉందామని చూసినప్పుడు నాకు ఫ్లిప్కార్ట్లో బెస్ట్ డీల్ దొరికింది. అలాగే ఇన్స్టలేషన్కి వచ్చేసరికి మేకన్ కోసం మంచి బిర్యానీ బాగా పెట్టిరు అనమాట ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీతోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వైర్మెంట్ ఏమున్నాయంటే నాకు 1.5 టన్ ఏసీ కావాలి 3 స్టార్ తోని. నా పర్సనల్ యూసేజ్ కోసం కాదు, మా పేరెంట్స్ కోసం. అండ్ వాళ్ళు ఎక్కువ ఏసీ రన్ చేయరు, లైక్ ఓన్లీ సమ్మర్లోనే వేస్తారు అండ్ అది కూడా చాలా తక్కువ వాడతారు. సో అందుకే 5 స్టార్ ఎందుకు రేట్ ఎక్కువ అని చెప్పి 3 స్టార్ కోసం చూస్తూ ఉండే. సో ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేశాను ప్రైసెస్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండిట్లో చెక్ చేశాను. రెండిట్లో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. అండ్ బ్రాండ్స్ గురించి చెప్పడం మర్చిపోయా, లైక్ మనకు ఆల్రెడీ మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. హరియర్, బ్లూ స్టార్, వోల్టాస్, క్రోమా వాళ్ళది ఉన్నది, ఎల్జీ, సామ్సంగ్ ఇవన్నీ ఉన్నాయి బ్రాండ్స్. కాకపోతే నాకు సంథింగ్ రిలయబుల్ కావాల్సి ఉండే. లైక్ నా పాత ఏసీ ఎల్జీది, లైక్ 8 to 10 years వాడినాం, ఇష్యూస్ ఏం రాలే. సో కాబట్టి సామ్సంగ్ లేదా ఎల్జీలోనే తీసుకోవాలని ఉండే నాకు. ఏది తక్కువ పడితే అది తీసుకోవాలి. 1.5 టన్ 3 స్టార్ ఏసీ కావాలి. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో చూసాను. సో రెండిట్లో కూడా సామ్సంగ్ చీప్ పడుతూ ఉండే ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 35,000 ఉంది, డిస్కౌంట్ అవన్నీ సపరేట్ మళ్ళీ. సో ఫ్లిప్కార్ట్లో అయితే పాత ఏసీకి ఎక్స్చేంజ్ వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు. అదే అమెజాన్లో అయితే చాలా క్వశ్చన్స్ అడిగి చాలా కేటగిరీస్లో డివైడ్ చేసి ఎక్స్చేంజ్ రేట్ తక్కువ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్లో బాగా తక్కువ పడుతుంది. నాకు ఫైనల్గా పడ్డ రేట్ ఏంటంటే 24,000 రూపీస్ ఈ ఏసీకి. సామ్సంగ్ ఏసీ ఇది ప్రోడక్ట్ పేజ్, బ్యాంక్ ఇన్స్టెంట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అన్ని కలుపుకొని లాస్ట్ ప్రైస్ 24,000 పడింది. ఇప్పుడు ఈ ఏసీ రేట్ తగ్గింది, బట్ కొన్ని ఆఫర్స్ కూడా తీసేశారు. ఎనివే ఫ్లిప్కార్ట్ అయితే నాకు చీపెస్ట్ అనిపించింది. డైరెక్ట్ ఆన్లైన్లో కాదు, ఒకసారి ఆఫ్లైన్లో కూడా చూద్దామని చెప్పి ఆఫ్లైన్ స్టోర్స్కి కూడా వెళ్ళినా. ఫస్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళినా. సేమ్ రిక్వైర్మెంట్స్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ కావాలి, ఎల్జీ లేదా సామ్సంగ్ అని చెప్తే ఎల్జీ సజెస్ట్ చేశారు. కాకపోతే దీనికన్నా లాయిడ్ తీసుకోండి, లాయిడ్ బాగుంది, దాంట్లో ఫీచర్స్ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి అవి సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూకి వచ్చేసి పాత ఏసీ తీసుకొని జస్ట్ 2,000 రూపీస్ ఇస్తున్నారు ఎక్స్చేంజ్ వాల్యూ. అండ్ ఏసీ ప్రైస్ వచ్చేసి రఫ్లీ 35,000 ఉన్నాయి, లైక్ ఎగ్జాక్ట్లీ కాదు కానీ రఫ్లీ 35,000. బ్యాంక్ ఆఫర్స్ అంటే మళ్ళీ ఒక 1,500 డిస్కౌంట్ అట్లా ఇస్తున్నారు. ఓవరాల్గా అయితే ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే ప్రైస్ డిఫరెన్స్ చాలా హ్యూజ్ గానే ఉంది. సో అది బజాజ్ ఎలక్ట్రానిక్స్. తర్వాత రిలయన్స్ డిజిటల్ కి కూడా వెళ్ళినా. అక్కడ కూడా ఒక 2 స్పెసిఫిక్ బ్రాండ్స్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే. అండ్ అక్కడ పాత ఏసీకి 1,500 1,000 రూపీస్ ఇస్తున్నారు. నాకు మాక్సిమం ఇచ్చింది బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో పాత ఏసీకి ఎక్స్చేంజ్ వాల్యూ. అది వాళ్ళు రిపేర్ చేయరు, ఏం చేయరు, డైరెక్ట్లీ స్క్రాప్ చేసేస్తారు. సో బజాజ్ వాళ్ళు 2,000 ఇచ్చారు, తర్వాత రిలయన్స్ డిజిటల్ వాళ్ళు 1,500 1,000 రూపీస్ ఇస్తున్నారు. అక్కడ కూడా చూసాను రఫ్లీ 34,000 35,000. బ్యాంక్ కార్డ్స్ మీద 1,500 to 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్. అండ్ అంతే, ఇంక ఎక్స్ట్రా ఆఫర్స్ ఏం లేవు. తర్వాత క్రోమా స్టోర్ కూడా వెళ్ళినా, అక్కడ కూడా ఆఫర్స్ ఏమంత ఖాస్ లేదు, అంత ఇంప్రెసివ్ అయితే ఏం లేవు. దాని తర్వాత విజయ్ సేల్స్కి కూడా వెళ్ళినా, అక్కడ కూడా సేమే. వీళ్ళందరూ ఏంటంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏబిని సజెస్ట్ చేస్తారు, రిలయన్స్ డిజిటల్ బ్రాండ్స్ సిడిని సజెస్ట్ చేస్తారు, క్రోమా ఇంకో 2 బ్రాండ్స్. అందరూ సేమ్ బ్రాండ్స్ ఏం సజెస్ట్ చేయరు, డిఫరెంట్ బ్రాండ్స్ సజెస్ట్ చేస్తారు. ఇలా ఈ రీటైల్ స్టోర్స్ అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ని పంచుకొని ఆ స్పెసిఫిక్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకుంటున్నాయి. సో ఇలా ఆఫ్లైన్ స్టోర్స్లో వెళ్ళి తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్ స్టోర్స్లో తీసుకుంటే మనకి ఇమీడియట్ డెలివరీ ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ డే డెలివరీ ఉంటుంది, ఇన్స్టలేషన్ ఫాస్ట్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ డైరెక్ట్గా మనం ఎల్జీ, సామ్సంగ్ వీళ్ళకి వెళ్ళకుండా డైరెక్ట్లీ మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు సామ్సంగ్, ఎల్జీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మనకి సర్వీస్ ప్రొవైడ్ చేపిస్తారంట. సో అది వాళ్ళు చెప్పారు, ఎంతవరకు అయితే మనకు కూడా తెలియదు. కాకపోతే ఇన్స్టలేషన్ మాత్రం వాళ్ళ దగ్గర నుండి చూసుకుంటారు. ఇది ఒక బెనిఫిట్ మనకి. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ పాత ఏసీకి అయితే చాలా తక్కువ వస్తూ ఉండే. ఈ రెండైతే నేను బాగా చూసాను. అండ్ ప్రైసెస్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో లైక్ సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్లీ మాట్లాడుకుంటే పెద్ద డిఫరెన్సెస్ లేవు, కాకపోతే ఆన్లైన్లో మనకి ఎక్కువ డిస్కౌంట్స్ వస్తున్నాయి. సో ఇంటి చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్ని తిరిగి ఫైనల్గా ఫ్లిప్కార్ట్లోనే తీసుకుందామని డిసైడ్ అయినా. ఫ్లిప్కార్ట్లో నాకు పాత ఏసీ ఎక్స్చేంజ్ చేస్తే 5,500 రూపీస్ ఇస్తున్నారు. అండ్ సామ్సంగ్ ఏసీ తీసుకుంటే ఎక్స్ట్రా 1,000 రూపీస్ ఉండే. అలాగే ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ వాడితే మళ్ళీ దానికి ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంది. సో ఇలా అన్ని కలుపుకుంటే ఈ ఏసీ నేను తీసుకునేటప్పుడు 34,000 ఉండే, లైక్ 33,990 రూపీస్. ఆ ప్రైస్ మీద అన్ని డిస్కౌంట్స్ కలుపుకొని బ్యాంక్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అన్ని కలుపుకుంటే రఫ్లీ 24,000 పడింది. సో ఆ రేట్కి నాకు బయట ఎక్కడ దొరకలేదు. 24,000కి 1.5 టన్ 3 స్టార్ సామ్సంగ్ బ్రాండ్ న్యూ ఏసీ సరే అని చెప్పి తీసుకున్నా. బై ద వే తీసుకునే ముందు డెలివరీ డేట్ ఎప్పుడు అని చూస్తే నెక్స్ట్ డే డెలివరీ అన్నారు. April 6th ఆర్డర్ చేసిన. పేమెంట్ చేసిన తర్వాత డెలివరీ డేట్ April 11th చూపిస్తుంది. అండ్ కావాలంటే మనం డెలివరీ డేట్, ఇన్స్టాలేషన్ డేట్ చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చింది. బాగుంది అనిపించింది, కానీ 3 రోజులు వెయిట్ చేయమన్నారు. ఎండలు ఎట్లున్నాయో తెలుసు కదా, మండిపోతున్నాయి. అండ్ వీడేమో 4 రోజులు తర్వాత డెలివరీ ఇచ్చాను. సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నా. April 6th ఆర్డర్ పెట్టాను కదా, 7th 8th ఫ్లిప్కార్ట్ తరఫు నుంచి ఆర్ జీవర్స్, ఇది ఫ్లిప్కార్ట్ సబార్డినేట్ కంపెనీ ఏదో తెలియదు, కానీ ఈ ఇన్స్టాలేషన్ అన్ఇన్స్టాలేషన్ అంతా వీళ్ళే చూసుకుంటారు. సో జీవర్స్ తరఫున ఇద్దరు వచ్చి పాతేసిన అన్ఇన్స్టాలేషన్ చేసేసారు, తీసి పక్కన పెట్టారు. తర్వాత కాపర్ వైల్ వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. తర్వాత April 11th ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చారు డెలివరీ కోసం. కొత్త ఏసీ లోపల పెట్టి పాత ఏసీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు.
అండ్ ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. డెలివరీ అయిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డెలివర్డ్, ఇన్స్టలేషన్ కోసం సో అండ్ సో పర్సన్ అసైన్ చేసినాం, అతనితో మాట్లాడాలనుకుంటే ఇది కాంటాక్ట్ నంబర్, ఇన్స్టలేషన్ అయిపోతుందని. నేనేమనుకున్నా యాక్చువల్గా అంటే ఏసీ డెలివరీ అయింది కాబట్టి ఇమీడియట్గా ఇన్స్టలేషన్ అయిపోతుంది అనుకున్నా. అవ్వలేదు. సరే నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ ఉంటుంది అనుకున్నా, అంతా బాగానే ఉండే. ఫ్లిప్కార్ట్ ఇమీడియట్గా కాంటాక్ట్ ఇచ్చిండు, అదంతా అయింది. సరే నెక్స్ట్ డే April 12th ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి కాల్ చేసి ఇట్లా మేము పలానా అడ్రస్ నుంచి కాల్ చేస్తున్నాం, ఏసీ డెలివరీ అయిపోయింది, ఇన్స్టలేషన్కి ఎప్పుడు వస్తారంటే మధ్యాహ్నం వస్తాం అన్నాడు. సరే మధ్యాహ్నం కాంటాక్ట్ చేస్తే వస్తాం అన్నాడు, రాలే. మళ్ళీ 5 అవుతుంది, కాల్ చేస్తే చీకటి అవుతుంది కదా ఇవాళ రావడం కుదరదు, మాకు ఇక్కడ లేట్ అయిపోయింది, రేపు వస్తా అన్నాడు. సరే నెక్స్ట్ డే వస్తా అన్నాడు, రాలే. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే April 13th నుంచి స్టార్ట్ చేస్తే నేను ఫోన్ చేస్తే ఐదర్ ఎత్తాడు లేకపోతే కట్ చేస్తాడు డైరెక్ట్లీ. ఎన్నిసార్లు చేసినో మీరు చూసుకోవచ్చు స్క్రీన్ షాట్స్లో. April 17th అనుకుంటా అకార్డింగ్ టు ఫ్లిప్కార్ట్ ఏంటంటే ప్రోడక్ట్ డెలివరీ అయిన 5 days లోపల ఇన్స్టాలేషన్ అయిపోవాలి. ఈ 5 days లో మనం ఎంత కొట్టించుకున్నా కానీ ఫ్లిప్కార్ట్కి కంప్లైంట్ చేయలేం, కాంటాక్ట్ చేయలేం. ఈ 5 days తర్వాత కాంటాక్ట్ చేసే ఆప్షన్ వచ్చింది. కాల్ చేసి చెప్పిన, అరే భయ్యా 11th ఏసీ డెలివరీ అయింది, 17th డేట్ అవుతుంది, ఇన్స్టాలేషన్కి ఎవడు వస్తలేడు అంటే, సార్ మేము చేస్తాం సార్, ప్రయారిటైజ్ చేస్తాం సార్ అని చెప్పిండు. 3 రోజుల్లో లేస్తున్నాడు. 3 రోజులు కదా నాకు 1 రోజులో చేయదు అంటే, సరే సార్ చేస్తాం సార్ అది అన్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది, సో అండ్ సో పర్సన్ అసైన్ చేసినాం ఏసీ ఇన్స్టలేషన్ అని చెప్పి. సరే వెయిట్ చేస్తాను. నెక్స్ట్ డే కాల్ చేసి ఇట్లా ఈ ఏరియా నుంచి కాల్ చేస్తున్నాం, 11th డెలివరీ అయింది, ఇన్స్టలేషన్కి ఎవరు రాలే అంటే, సార్ మాకు అదంతా తెలియదు, మాకు కాల్ షీట్లో మీ పేరు అదంతా వస్తే మేము వస్తాం సార్, లేకపోతే లేదన్నాడు. సరే కానీ అని చెప్పి ఆ రోజు అయిపోయింది. 18th ఎవరు రాలే, 19th రోజు కూడా రాలే. ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసి, సార్ ఇన్స్టలేషన్కి ప్రాబ్లం అవుతుంది, మనిషి లేరంట, మీరు థర్డ్ పార్టీ నుంచి ఇన్స్టలేషన్ చేయించుకున్నారు. అరే మరి అట్లా థర్డ్ పార్టీ పిలిచి చేయించుకుంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నాకు వారంటీ ఇష్యూస్ వస్తాయంటే, లేదు సార్ ఏం కాదు, మీరు చేసుకోండి, మీకు వారంటీ ఏం ప్రాబ్లం రాదు, ఇన్స్టలేషన్కి ఏమైనా ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే ఇన్వాయిస్ మాకు పంపించండి, GST ఇన్వాయిస్, మేము మీకు రీఫండ్ ఇస్తాం అన్నాడు. సరేనా, నాకు ఈమెయిల్లో పెడితేనే నేను చేస్తాను. సరే ఈమెయిల్లో పెట్టారు, ఈమెయిల్లో థర్డ్ పార్టీ ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకున్నాను పెట్టారు. సరే అని చెప్పి నెక్స్ట్ డే థర్డ్ పార్టీ వేరే వాళ్ళతో చెప్పించుకున్నా. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత రోజు ఫ్లిప్కార్ట్ వాడు కాల్ చేసి, సార్ ఏసీ డెలివరీ అయిందా, ఇన్స్టలేషన్కి వస్తా అని చెప్పి కాల్ చేసి. ఇట్టుంటుంది ఫ్లిప్కార్ట్ది. ఇది నా ఎక్స్పీరియన్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్టలేషన్ థర్డ్ పార్టీతో చేయించుకున్నా, అంతా బాగానే అయింది కాబట్టి ఏం ఇష్యూస్ రాలేదు. అదే థర్డ్ పార్టీ ఇన్స్టలేషన్ చేయించుకునేటప్పుడు ప్రోడక్ట్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే మధ్యలో నేను బిస్కెట్ అయ్యేటోండి. ఇదంతా ఎవరి వల్ల? ఫ్లిప్కార్ట్ వల్ల. ఎందుకంటే ఇన్స్టలేషన్ ఫ్లిప్కార్ట్ వల్లే చేయాలి కదా. ఈ మధ్యలో ఒక్కసారి April 19th అనుకుంటా సామ్సంగ్కి కూడా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసిన. మన అదృష్టం ఎట్లుంటుందో చూడండి. కాల్ చేస్తే ఎలక్షన్స్ కాబట్టి ఫోన్ ఎవరు ఎత్తలేరు, తర్వాత కాల్ చేయండి అన్నారు, ఇక అది అటే పోయింది. వాట్సాప్లో మెసేజ్ చేస్తే అది ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు అని సంథింగ్ ఏదో మెసేజ్ వచ్చింది సామ్సంగ్ నుంచి, అది ఇంకా హైలైట్ అసలు. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఫ్లిప్కార్ట్లో అయితే నాకు బెస్ట్ డీల్ దొరికిందని చెప్తాను. ఆ రేట్కి అయితే అమెజాన్లో కూడా లేకుండే బెస్ట్ డీల్ దొరికింది. ఇన్స్టలేషన్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఎంత వరస్ట్ అంటే అసలు ఎవరికైనా కంప్లైంట్ చేద్దామంటే ఫ్లిప్కార్ట్ వాడు దొరకడు. అంతా టైం అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఫోన్ చేసి అప్పుడు కూడా ఏమన్నాడు, విల్ ట్రై అవర్ బెస్ట్ అని చెప్తాడు అంతే. సో ఓవరాల్గా మీకు కొంచెం మనీ సేవ్ చేసుకోవాలి, బెస్ట్ డీల్ కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోవచ్చు మీరు. ఎస్పెషల్లీ మీ దగ్గర పాత ఏసీ ఉంటే బెస్ట్ వాల్యూ వస్తుంది. లేదంటే మీ చుట్టుపక్కల ఏదైనా ఎలక్ట్రీషియన్ షాప్ ఉంటే వెళ్ళి చూడండి. ఏసీ, పాత ఏసీ, స్క్రాప్ ఏసీ ఏదైనా ఉంటే అది పెట్టుకొని కూడా మీరు ఎక్స్చేంజ్లో తీసుకోవచ్చు. పాత ఏసీ మీరు 2,000 పెట్టినా కానీ ఇక్కడ 6,500 ఈజీగా వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో. అదొక బెనిఫిట్. సో బెస్ట్ డీల్ అయితే ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. కాకపోతే ఇన్స్టాలేషన్ అయితే ఇలా నాలాగా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కూడా కంప్లీట్లీ ఫ్లిప్కార్ట్దే తప్పు అని చెప్పట్లేదు, పీక్ సీజన్ కాబట్టి అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆల్మోస్ట్ 10 రోజుల వరకు ఇన్స్టాలేషన్ చేయకపోవడం అంటే ఎంత వరస్ట్ ఉందో అర్థం చేసుకోండి. సర్వీస్ ఎవరు లేకపోతే ఎవడన్నా వచ్చి చేస్తాడు ఇన్స్టలేషన్. ప్రయారిటీస్ ఉండాలి కదా. సో ఎనీవే ఇది నా ఎక్స్పీరియన్స్. సామ్సంగ్ ఏసీ అయితే బాగా పనిచేస్తుంది. దీంట్లో ఒక కొత్త ఫీచర్ చూసాను నేను, స్మార్ట్ సెటప్ అని చెప్పి. ఫస్ట్ టైం ఏసీ ఆన్ చేసినప్పుడు స్మార్ట్ సెటప్ అని చేయాలి. అది మొత్తం ఏసీ మొత్తం అది చెక్ చేసుకుంటుంది. లైక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎక్కడైనా గ్యాస్ లీక్ అవుతుంది, ఎక్కడైనా స్టక్ అవుతుందా అని చెప్పి మొత్తం చెక్ చేసుకుంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ ఎర్రర్ చూపించేస్తుంది, లేకపోతే నార్మల్గా రన్ అవుతుంది. అదే మన పాత ఏసీలు అనుకోండి, డైరెక్ట్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. ఎక్కడైనా గ్యాస్ లీక్ అవుతున్నా కానీ గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది, మనకి ఇండికేషన్ కూడా రాదు. సో ఈ సామ్సంగ్ ఏసీ ఈ పర్టికులర్ దాంట్లో అయితే నాకు అది బాగా నచ్చింది. ఇదైతే లిటరలీ డమ్ ఏసీ. రిమోట్ కూడా మీరు చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. టైమర్ కూడా నేను టెస్ట్ చేశాను. నేను టెస్ట్ చేసినప్పుడు అయితే టైమర్ కూడా పని చేయలేదు. సో నేనైతే లిటరలీ ఆన్ ఆఫ్ టెంపరేచర్ చేంజ్ వీటికే వాడుతున్నాను. ఫీచర్స్ అయితే ఏం లేవు కానీ ఏసీ కూలింగ్ అయితే చాలా బాగుంది.
సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా ఎక్స్పీరియన్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. బ్రాండ్స్ గురించి అయితే నాకు స్పెసిఫిక్గా ఏం తెలియదు. మీ చుట్టుపక్కల మీరే కనుక్కోవాలి. లైక్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ బ్రాండ్స్ వాడుతున్నారు, వాళ్ళకి ఎలా సర్వీస్ ఉందో కనుక్కొని దాని ప్రకారం బ్రాండ్స్ తీసుకుంటే బెటర్. మీరు బజాజ్, రిలయన్స్ డిజిటల్ ఇట్లాంటి వాటి ప్లేసెస్కి వెళ్తే ఏది తీసుకున్నా ఒకటే, వాళ్ళే చూసుకుంటారు సర్వీస్ అంతా. ఇది ఇట్లా ఉంది సిచ్యువేషన్ అయితే. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి, నేను ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, అది కూడా మనకు పనికొస్తుంది. సో ఫ్రెండ్స్ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.